విషయానికి వస్తే పోలవరంలోనూ కూటమి నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. జనసేన అభ్యర్థి కలుపుకుపోవట్లేదంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ టికెట్ ఆశాభకులు బొరగం శ్రీనివాసులు బాలరాజును మార్చి బొరగం శ్రీనివాసులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన అనుచరులు చివరి వరకు బొరగం కోసం పోరాడతామని ప్రకటించారు. పొత్తు ధర్మం పాటిస్తూ ముందు గెలిచే వ్యక్తికే టికెట్ ఇవ్వాలి. ఏ పార్టీ అయినా సరే గెలుపు అనేది ముఖ్యం. గెలవనప్పుడు ఏ పార్టీ వ్యక్తికి ఇచ్చినా అది శూన్యం. గెలుపు ముఖ్యం. గెలవాలి అంటే దానికి అనేక సర్వేలు ఉన్నాయి. బొరగం శ్రీనివాస్ అనే వ్యక్తి బీఫామ్ ఇచ్చే వరకు కూడా టికెట్ కోసం ట్రై చేస్తానే ఉంటాడు. అందులో ఏ విధమైన తప్పు లేదు. ఎందుకంటే బీఫామ్ ఇచ్చాక ఏ పార్టీకైనా కన్ఫర్మ్ అయినట్టు. బీఫామ్ ఇవ్వనంతసేపు ఎవరైనా పొత్తు ధర్మంలో ట్రై చేసుకోవచ్చు. కానీ ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళు దాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళవలసిన బాధ్యత ఒక చిర్రి బాలరాజు గారికి ఉంది. కానీ ఆయన ఏ మాత్రం సమన్వయం చేయట్లేదు. ఆయన ఎంతసేపు ఒంటెద్దు పోకడి. ఏదో ఒక ఊరు వెళ్తాడు, అక్కడ ఆ పార్టీకి గ్రామ కమిటీకి సంబంధించిన ఇంటికాడ కాకుండా ఇంకో వేరే ఇంటికాడ మీటింగ్ పెడతాడు. ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారు రూట్ మ్యాప్ ఇచ్చేశారంటున్నారు. తెలుగుదేశం వాళ్ళని సంప్రదించొద్దా? మీరెవరు ఒకటా కానీ ఈ సభ ద్వారా ఈ ఉమ్మడి పొత్తు అంటున్నారు. మీరెవరు ఒకటాకి మమ్మల్ని